వెల్కమ్ టు 1990. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకటేష్ నాయుడు. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వెంకటేష్ నాయుడు పేరు, ఈ ఫోటో మరి ఒక సంచలనం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ స్కామ్లో నిందితుడిగా ఉన్నాడు ఇతను. అదేవిధంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు ఇతను. మరి ఒంగోలు పార్లమెంట్కి 2024 ఎన్నికల్లో మరి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కోసం ఇతను ఒక డమ్మీ నామినేషన్ కూడా వేశాడు. ఆ నామినేషన్ తిరస్కరించబడింది. మరి ఇలాంటి సాన్నిహిత్యం వైసీపీ నేతలతో ఉన్నటువంటి ఈ వెంకటేష్ నాయుడు ప్రస్తుతం లిక్కర్ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా ఈ మద్య ముడుపులకు సంబంధించినటువంటి ఈ డబ్బులు ఎక్కడెక్కడైతే దాచిపెట్టారో కొన్ని డెన్లు ఉన్నాయి. ఆ డెన్లకి ఇతనే ఇన్ఛార్జిగా వ్యవహరించాడని కూడా తెలుస్తోంది. అయితే ఈ వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలు కనుక చూస్తే మరి అందరికీ కూడా కాస్త ఆశ్చర్యాన్ని కల్పించేటువంటి అంశాలు. ఇతను 2016, 2017 ఆ మధ్యకాలంలో కేవలం సంవత్సరానికి అతని వార్షిక ఆదాయం దాదాపు 5 నుంచి 5.5 లక్షల రూపాయలు మాత్రమే. మరి అలాంటి వార్షిక ఆదాయం ఉన్నటువంటి ఇతను మరి స్పెషల్ ఫ్లైట్లు, చార్టెడ్ ఫ్లైట్లు, ఖరీదైనటువంటి కార్లు, మరి బాగా భోగ్యాలు, ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇతను ఏ విధంగా పొందగలిగాడని చెప్పేసి కనుక ఒకసారి ఆరా తీస్తే అసలు ఇతను ప్రతి రాజకీయ నాయకుడితోటి మరి ఇతను ఉన్నటువంటి ఫోటోలు చూస్తే అందరికీ కూడా మరి మైండ్ బ్లాక్ అవుతున్న పరిస్థితి అనమాట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోటి, బీఆర్ఎస్ పార్టీతోటి, మరి వారికి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులతోటి, మరి మంత్రులతోటి, మాజీ మంత్రులతోటి, అదేవిధంగా కేంద్ర మంత్రులతోటి, గవర్నర్లతోటి, మరి ఉపరాష్ట్రపతులతోటి ఇతను ఉన్నటువంటి ఫోటోలు కనుక చూస్తే అందరికీ కూడా విస్తుపోతున్నటువంటి కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇతను ఒక పవర్ బ్రోకర్గా వ్యవహరించాడు. ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళటం, ఎక్కడ నాయకులు మరి కాస్త అధికారాన్ని చలాయిస్తుంటే మరి వారి పంచన చేరటం, వారితో ఫోటోలు దిగటం, మరి ఆ విధంగా ఇతను వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది విచారణలో కూడా విస్తుపోతున్నా. అయితే మరొక కీలకమైన అంశం కనుక చూస్తే వెంకటేష్ నాయుడు ఫోన్లో అనేకమైనటువంటి వీడియోలు, ఫోటోలు బయటపడతా ఉన్నాయి. సిట్ అధికారులు వారి స్టైల్లో విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వెంకటేష్ నాయుడు యొక్క ఫోన్ని మరి వారి యొక్క వాట్సాప్ని బ్యాకప్ తీసినటువంటి క్రమంలో మరి అనేకమైనటువంటి వీడియోలు, ఫోటోలు బయటపడ్డాయి. ఆ వీడియోలు కనుక చూస్తే వెంకటేష్ నాయుడు ఒక దగ్గర డబ్బులు లెక్క పెడుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. మరి ఆ వీడియో మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే పంపాడనేటువంటిదైతే మరి సిట్టు విచారణలో వెల్లడవుతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే లిక్కర్ సంబంధించినటువంటి ఆ మద్య ముడుపులకు సంబంధించినటువంటి డబ్బుల్ని కొన్ని డెన్లలో భద్రపరిచి ఆ డెన్లకి ఇతను ఇన్ఛార్జిగా వ్యవహరించి మరి అక్కడి నుంచి ఆ డబ్బుల్ని విదేశాలకి కొన్ని తరలించి, అదేవిధంగా మరి వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకి కొంతమందికి ఇదే డబ్బును తరలించినట్టు కూడా విచారణలో కొన్ని వాస్తవాలు అయితే వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఇతని ఫోన్లో అనేకమైనటువంటి ఫోటోలు, రాజకీయ నాయకులతో దిగినటువంటి ఫోటోలు, ఇక ఆ ఫోటోలు పక్కన పెడితే, రాజకీయ నాయకులు దిగిన ఫోటోలు పక్కన పెడితే హీరోయిన్లతో దిగినటువంటి ఫోటోలు, హీరోయిన్ తమన్నాతోటి దిగినటువంటి ఫోటో, చార్టెడ్ ఫ్లైట్లో ఈ వెంకటేష్ నాయుడు హీరోయిన్ తమన్నాతోటి పక్కనే కూర్చొని దిగినటువంటి ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఫ్లైట్లో ఎవరున్నారు? వీళ్ళిద్దరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? వైసీపీకి చెందినటువంటి బడా నేతలు ఎవరైనా ఉన్నారా? ఆనాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇంకా ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఎవరున్నారు అనే దాని మీద అయితే సర్వత్రా ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే తమన్నాని ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆ చార్టెడ్ ఫ్లైట్ దిగిన తర్వాత ఒక బుగ్గ కారు, అంటే కేవలం మంత్రులకు మాత్రమే అవకాశం ఉన్నటువంటి ఒక బుగ్గ కారు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద అధికారులు, మంత్రులు ఉపయోగించేటువంటి ఆ కారు ఎవరిది? ఎవరి కారులో వెంకటేష్ నాయుడు తమన్నా గారిని తీసుకుని వెళ్తున్నారు? మరి చార్టెడ్ ఫ్లైట్లో అదే డ్రెస్ తోటి తమన్నా, అదేవిధంగా వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో బయటకు వచ్చింది. సేమ్ అదే డ్రెస్సులతోటి మరి ఆ కారు దగ్గర వారు ఉన్నటువంటి ఫోటో, అంటే చార్టెడ్ ఫ్లైట్లో తమన్నా గారిని వెంకటేష్ నాయుడు తీసుకొని వచ్చాడా? తీసుకొని వచ్చి ఆ బుగ్గ కారులో ఆవిడని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అసలు ఈ లిక్కర్ స్కామ్కి తమన్నా గారికి ఉన్న సంబంధం ఏంటి? అదేవిధంగా తమన్నా గారిని ఎవరి దగ్గరికి వెంకటేష్ నాయుడు తీసుకువెళ్తున్నాడు అనేటువంటి పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఆ చార్టెడ్ ఫ్లైట్లో ఇంకా ఎవరున్నారు?
ఇంకా ఏ నాయకుడు ఉన్నాడు, అదేవిధంగా ఇదే చార్టర్డ్ ఫ్లైట్లో నాయకులు ఎవరున్నారు అనేది, మరి ఆ రోజు ఆ ఫ్లైట్లో ఎవరు ప్రయాణించారనేది అధికారులు డెప్త్కి వెళ్ళి కనుక విచారిస్తే ఆ ఫ్లైట్ యొక్క వివరాలు, ఆ ఫ్లైట్లో ఎవరు ప్రయాణించారో వారి యొక్క వివరాలు తీసుకుంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అదేవిధంగా ఆ బుగ్గ కారు ఏదైతే ఉందో ఆ కారు ఎవరిది, ఏ అధికారిది, లేదా ఏ మంత్రిది, ఎవరు కేటాయించారు, తెలంగాణ ప్రభుత్వం అందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందా, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అధికారులదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులదా, ఎవరిది, ఎవరున్నారు దాంట్లో, ఎవరు సమకూర్చారు ఆ కారుని, ఆ కారులో తమన్నా గారిని వెంకటేష్ నాయుడు ఎక్కడికి తీసుకెళ్ళాడా లేదా, ఫ్లైట్ దిగి సేమ్ డ్రెస్ తోటి కారు ముందు ఫోటో దిగితే సాధారణంగా అందరూ కారు ఎక్కుతారని అనుకుంటారు. ఆ కోణంలో అధికారులు విచారణ చేపడితే అసలు దొంగలు ఎవరనేది బయటకు వస్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ వెంకటేష్ నాయుడు హైటెక్ వ్యభిచారం నిర్వహించాడు అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇతను హీరోయిన్లని, అదేవిధంగా మహిళల్ని రాజకీయ నాయకులకి ఎరగా వేసి తనకు కావాల్సినటువంటి పనులు చేయించుకుంటాడనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఈ వెంకటేష్ నాయుడు ఏ విధంగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి దగ్గరయ్యాడు, అసలు ఇతను ఏం చేశాడు, ఇతను కాల్ డేటా తీయాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ నాయకుడితో ఏ టైంలో మాట్లాడాడు, ఆ టైంలో మాట్లాడినప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఎక్కడున్నాడు. సో ఇతను తమన్నా గారిని తీసుకొని వచ్చినప్పుడు అతను ఆ రోజు ఎవరితో మాట్లాడాడు, ఆవిడతో ఫోటో దిగిన రోజు ఆవిడ కాల్ డేటా కూడా చెక్ చేస్తే అంటే వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఏంటి, ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి, అసలు వారితోటి ఇంకా ఏ నాయకులకి ఆ రోజు ప్రమేయం ఉంది, ఆ రోజు ఇదే వెంకటేష్ నాయుడు మరి ఏ రాజకీయ నాయకులతోటి మాట్లాడాడు, ఏ రాజకీయ నాయకులతోటి ట్రాన్సాక్షన్స్ చేశాడు. సో ఇవన్నీ కూడా వెలుగులోకి తేవాల్సిన బాధ్యత విచారణ సంస్థల మీద ఉంది. ఎందుకంటే ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక పవర్ బ్రోకర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి హైటెక్ వ్యభిచారం నిర్వహించి మరి హీరోయిన్లను రాజకీయ నాయకులకు ఎరగా వేసి తనకు కావాల్సినటువంటి పనులు చేయించుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టాడనేటువంటి ఒక అనుమానం, అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్నటువంటి తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క వారి అనుమానాలకి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద, అధికారుల మీద ఉంది. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇదే వెంకటేష్ నాయుడికి సంబంధించినటువంటి ఫోన్లో ఇంకా చాలామంది ఫోటోలు ఉన్నాయని, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అంతిమ లబ్ధిదారుడి ఫోటోలు ఇంకా చాలా ఏవో ఈ వెంకటేష్ నాయుడు ఫోన్లో ఉన్నాయని చెప్పేసి ప్రచారం జరుగుతాం. అసలు అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఈ మద్యం ముడుపులకు సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఆయన ఫోటోలు వీడియోలు ఈయన ఫోన్లో ఉన్నాయా, నిజంగానే ఉంటే అవి బయట పెట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఏం ఫోటోలు ఉన్నాయి, ఏం వీడియోలు ఉన్నాయి ఇతని ఫోన్లో, ఎందుకంటే ఇతని ఫోన్ని అధికారులు విచారించిన తర్వాత మరి ఈ ఫోటోలన్నీ వచ్చాయి కదా, తమన్నా గారితో స్పెషల్ ఫ్లైట్లో కారు ముందు నించున్న ఫోటోలు మరి ఇవన్నీ బయటకు వచ్చాయి కదా, చాలామంది రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు మరి ఎవరికి నచ్చినట్టు బయట పెడుతున్నారు కదా, ఈ డబ్బు ఏదైతే ఉందో అతను లెక్క పెడుతున్నటువంటి ఆ వీడియో కూడా బయటకు వచ్చింది కదా. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అతని ఫోన్లో నుంచి అధికారులు బయటికి తీశారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇంకా అతని ఫోన్లో ఎవరెవరితోటి ఏమేమి ట్రాన్సాక్షన్ చేశాడు, ఎవరెవరికి ఏ రాజకీయ నాయకులతోటి ఇంకా ఏమేమి ఫోటోలు ఏమేమి వీడియోలు ఉన్నాయో కూడా బయటికి తీయాల్సినటువంటి ఒక బాధ్యత అయితే అధికారుల మీద, విచారణ సంస్థల మీద, అధికారుల మీద అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తానికి కనుక చూస్తే ఒక పవర్ బ్రోకర్గా వ్యవహరించినటువంటి ఈ వెంకటేష్ నాయుడు మరి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి అనేకమైనటువంటి నీచమైనటువంటి పనులు చేసి మరి అతను చాలామంది రాజకీయ నాయకులకు దగ్గర చివరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కుడిభుజంలాగా మారి ఈ మద్యం ముడుపులకు సంబంధించినటువంటి ఆ డబ్బుని ఎక్కడైతే భద్రపరిచారో, నిల్వ చేశారో ఆ డెన్లు ఏర్పాటు చేసి ఆ డెన్లకే ఇన్ఛార్జ్ అయ్యి 100 కోట్ల రూపాయలు ఇతను కూడా మరి డబ్బులు సంపాదించాడనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇతన్ని ఇంకా విచారించాలి. అదేవిధంగా ఇతనితో పాటు చాలామంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, ఇంకా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మరి ఆనాడు సీఎంఓలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులను కూడా మరి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి మరి ఇవన్నీ కూడా ఇంకా విచారణ వేగవంతంగా జరగాలి. ప్రజలకి నిజాలు త్వరగా తెలియాల్సిన అవసరం ఉంది. మరి ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఇలాంటి దుర్మార్గుల దగ్గర నుంచి మళ్ళీ ఆ డబ్బుల్ని, వీరి ఆస్తుల్ని కూడా మరి ఆ అధికారులు, విచారణ అధికారులు అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల డబ్బులు ప్రజలకే మళ్ళీ తిరిగి చెందాలి అంటే ప్రభుత్వం ఇలాంటి వారి యొక్క ఆస్తుల్ని కొన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేటువంటి అభిప్రాయాలు అయితే పెద్ద ఎత్తున వ్యక్తమవుతూ ఉన్నాయి.